హలో హాయ్ మూవీ లవర్స్. ఇప్పుడే కానిస్టేబుల్ మూవీ చూశాను. యాక్చువల్గా రివ్యూ గురించి మాట్లాడదలుచుకోలేదు. సినిమా ఎలా ఉందంటే నచ్చలేదని చెప్తా. చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఇది ఒక చిన్న రివ్యూ లాగా తీసుకోండి, ఎందుకంటే పెద్ద ఎక్స్పెక్ట్ చేసే మూవీ అయితే కాదు. రివ్యూ స్టార్ట్ చేద్దాం. కానిస్టేబుల్ మూవీ హీరో వరుణ్ సందేశ్ మీకు అందరికి తెలుసు. హ్యాపీ డేస్ మూవీ అండ్ కొత్త బంగారు లోకం ఈ మూవీస్ తో చాలా ఫేమస్ అయ్యాడు. బట్ తర్వాత నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. సేమ్ ఈ మూవీ హీరో కూడా వరుణ్ సందేశే. ఈ మూవీలో యాక్టింగ్ అంతగా ఉండదు. వరుణ్ సందేశ్ పక్కన నటించిన కానిస్టేబుల్ కానీ, ఫాదర్ క్యారెక్టర్ కానీ, మదర్ క్యారెక్టర్ కానీ అండ్ మరదల క్యారెక్టర్ కానీ, ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా యాక్టింగ్ అంత మంచిగా లేదు. బట్ మూవీలో ఒక బెస్ట్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది భవ్యశ్రీ. చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఈ మూవీ మొత్తం చూసుకుంటే పాజిటివ్ పాయింట్ అది ఒక్కటే. ఫస్ట్ హాఫ్ అయితే అంత నచ్చదు మూవీ, అలా వెళ్తుంది అంతే. సెకండ్ హాఫ్ మాత్రం ఒక హై పిచ్ లాగా ఉంటది, చూడొచ్చు అనే విధంగా ఉంటది. బట్ థియేటర్ నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా బయటకు అని అనిపిస్తుంటుంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అంత బాగాలేదు, ఎందుకంటే ప్రతి షాట్ లో గ్రేర్స్ వస్తున్నాయి. అండ్ యాక్టింగ్ చెప్పుకోదలసిన లేదు. ఇట్స్ నాట్ వర్త్ మూవీ. మొత్తం పీవీఆర్ ఐమాక్స్ వీటిలో రిలీజ్ అయింది. 150, 200, 250 రూపీస్ పెట్టి చూడాల్సిన మూవీ అయితే కాదు. ఇట్స్ నాట్ వర్త్ మూవీ. ఓకే, ఇది గైస్ కానిస్టేబుల్ మూవీ రివ్యూ. టైం పాస్ కి అయితే చూడాలనుకుంటే వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే నచ్చొచ్చు, చెప్పలేము. అది నాకైతే నచ్చలేదు, ఇది నా ఒపీనియన్.